ఈ దొంగలకు అగ్గి వెట్ట, వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట, వాళ్ళ చెవులల్లా బల్లులు జొర్రా, వాళ్ళ కళ్ళల్లో కారం బొయ్య, వాళ్ళ ఈపు చింతపండు గాను, వాళ్ళ మోకాలు ఇరిగిపోను. ఇంకేమున్నాయి తిట్లు? ఏమన్నా మీకు ఎరుకున్న తిట్లు ఉంటే ఇక ఈ ముచ్చట్లు చూసినాక తిట్టుండ్రల్లా మీరే. చీకటి పడితే చాలు మన హైదరాబాద్లా దొంగలు దావత్ చేసుకుంటారు కావచ్చు. అసలు చీకటే ఏంది, ఈ నడుమ పట్టపగటిలు కూడా వాళ్ళ టాలెంట్ను చూయించి ఆల్ ఇండియా దొంగల సంఘంలోనే గొప్ప పేరు కమాయిస్తున్నారట. అన్నట్టు ఇగో మన హైదరాబాదు దోమలగూడలనొల్ల మాపటీలి 4:30 అయితాంది గంతే. ఎవలింట్లో వాళ్ళున్నారు. అంతల్నే ఒక బ్యాచ్ వస్తాంది చూడు. 1 2 వామ్మో వీని దగ్గర పెద్ద కత్తే ఉన్నది. మూడోడు ఓయమ్మనే గంతేనా ఇంకున్నారా? అగో అత్తాండు 4 మంచిగా గరం కుల్లలు జుట్టుకొని వచ్చిండు. అయితే ఇంకో 5గురు ఉన్నారు. ఇక ఇప్పుడు రంగంలోకి దిగుతాండ్రు చూడుర్రి. మెల్లగచ్చిరా. ఇక్కడ ఒకడు దర్వాజా కొడుతున్నాడు, ఇంకొకడేమో ఒక చేతుల పిస్తోలు ఇంకో చేతుల కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇక ఆ ఇల్లుగల్లోళ్ళు తలుపు తీయంగానే ఆగ చూడవు మందకు మంద ఎట్లా వచ్చిర్రో. వామ్మో మొత్తం 10 మంది బ్యాచోళ్ళు కత్తులు కటార్లు పిస్తోళ్లతోని ఇంట్లోకి వచ్చి వాళ్ళను బెదిరించి బంగారం దోసుకుపోయినరు. మొత్తం 2.5 కిలోల బంగారమట, పైసలట, ఫోన్లట. అయినా వీళ్ళింట్లో 2.5 కిలోల బంగారం ఉండుడేంది అని పరేషాన్ కాకుండా పాపం ఈయన బంగారం దుకాణం నడుపుతాడోల్లా ఇంట్లో దాచిపెట్టిండు. ఇక ఆ బంగారాన్ని ఇగో ఆలీబాబా 10 మంది దొంగలు వచ్చి లూటి వేసిపోయిర్రు. వీళ్ళకి ఎంత ధైర్యం వల్ల అసలు పట్టపగటీలే ఇగో ఇట్లా మోకాలకు ముసుగులు కప్పుకొని పిస్తోళ్ళు కత్తులు పట్టుకొని ఇళ్ళకి వచ్చి మరీ దోసుకపోతాన్రంటే ఎంత తెగిచ్చిరు కావచ్చు. అసలు కొంచెమన్నా భయం అనేదే లేకుండా అవుతుంది. ఇన్నొద్దులంటే ఇంటికి తాళం వేసిపోతే మళ్ళీ వచ్చే వరకు లూటి వేసేటోళ్ళు. కానీ ఇప్పుడేమో ఇగో ఇట్లా డైరెక్ట్గా దర్వాజా కొట్టి బెదిరించి మరీ లూటి చేస్తాన్రు. ఇగో ఇట్లా మోపైన రోజుల దొంగలు. అందుకే మీరు తలుపు సప్పుడు అయితే ఆగమాగం దియకుర్రి. నన్ను అడిగితే ప్రతి ఇంటికాడ ఒక సీసీ కెమెరా బరాబర్ పెట్టుకోవాలి. బయట నుంచి ఎవడొత్తాండు ఎవడు పోతాండు అని నజరేయాలి. ఓ మల్క ఏమంటున్నా.